వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ తాజాగా కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పిటిషనర్ల తరపు వాదనను విన్న కోర్టు తాజాగా సీఎం పిటిషన్ ను తోసిపుచ్చింది. గవర్నర్ చర్యలు చట్ట ప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. ఎంయుడిఏ స్థలాల కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త టీజే అబ్రహాం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న సీఎం ను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా దానిని గవర్నర్ త్రోసిపుచ్చారు. దాంతో సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షాల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోన్న ఎంతో మంది ఈ తీర్పు నేపథ్యంలో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.